యా కులగణన కోసం కాంగ్రెస్ పోరుబాట దేశవ్యాప్తంగా రాహుల్ నేతృత్వంలో సభలకు ప్లాన్ రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయం పార్టీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ విస్తృత సమావేశం హాజరైన పార్టీ జనరల్ సెక్రటరీలు రాష్ట్రాల పీసీసీ చీఫ్లు ఇన్ఛార్జ్లు రాబోయే రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపై చర్చ మీటింగ్ కు తెలంగాణ నుంచి ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి హాజరు సెబీ చైర్పర్సన్ ను తొలగించాలనే డిమాండ్తో ఈ నెల 22న ఈడీ ఆఫీసులో ముట్టడి అంటూ కేసీ వేణుగోపాల్ చెప్తా ఉన్నారు. సో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టున్నది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో ప్రజల్లోకి వెళ్లనున్నది. కులాల వారీగా జనగణన జరిగితేనే వెనుకబడిన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందనే నినాదంతో అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్త బహిరంగ సభలకు పార్టీ ప్లాన్ చేస్తున్నది. ఈ సభలతో త్వరలో 5 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు సన్నద్ధం కావడంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు దగ్గర కావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలోనూ ఒక సభ నిర్వహించినట్లు సమాచారం. మంగళవారం ఢిల్లీ అక్బర్ రోడ్లోని ఏఐసిసి హెడ్ ఆఫీస్లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కీలక భేటీలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, అజయ్ మేకన్, సచిన్ పైలట్ అని చాలా పీసీసీ చాలా మంది పాల్గొన్నారు. తెలంగాణ నుంచి దీప్ దాస్ మున్షి, వ్యూహకర్త సునీల్ కొనుగోలు, కర్ణాటక పీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్లు ఇలా చాలా మంది కూడా పాల్గొన్నట్టు తెలుస్తూ ఉంది. సో కులగణనతో వెనుకబడిన వర్గాలకు న్యాయం, ఆ కులగణనతోనే వెనుకబడిన వర్గాలకు న్యాయం చేకూరుతోని పార్టీ విస్తృతస్థాయి మీటింగ్లో పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దిశలో దేశంలోని పేద బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలిచేలా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇందులో జనగణనలో కులగణన అంశం ప్రధానమైందని అన్నారు. త్వరలో ఎన్నికలు జరగబోయే హర్యానా, మహారాష్ట్ర, కాశ్మీర్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ అంశమే ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది కూడా తెలియని విషయం ఏంటంటే కులగణన అంటా ఉన్నారు తప్ప, అంటే వీళ్ళు మరి కర్ణాటకలో గెలిచారు, అదే తెలంగాణలో గెలిచారు. మేము అదే అంటున్నాం, కులగణన ఎందుకు చేయడం లేదు? తెలంగాణలో కులగణన చేసి దాన్ని ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు? కర్ణాటకలో వేసినా అంటారు, పబ్లిక్ డొమైన్లో పెట్టచ్చు కదా, పెట్టలేదు. అంటే దీని వెనకాల ఏంటిది? మీరు అధికారులు రావడానికే ప్రమాదకి పనిచేస్తూ ఉన్నారా, లేకపోతే నిజంగా ఈ బడుగు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారా అనేది కూడా తెలియాలి. కేవలం మీరు ఈ 2 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి ఉంటే కనుక ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. ఈ 2 రాష్ట్రాలు అమలు చేయకుండా మీరు దేశవ్యాప్తంగా చేస్తాం, పీక్తాం, పొడుస్తామంటే కుదరదు. దయచేసి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా కులగణన తెలంగాణ రాష్ట్రంలో అవ్వాలి, ఇమీడియట్గా అయిపోతే దాన్ని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడే మీ చిత్తశుద్ధిని దేశం నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఈ తెలంగాణ చూపించి దేశవ్యాప్తంగా కూడా నమ్మించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అది చేయకుండా మేము అది చేస్తాం, ఇది చేస్తామంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. 22న ఈడీ ఆఫీసులో ముట్టడి అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో ఏఐసిసి ప్రకటనలో భాగంగా యువనేతకు జాతీయ స్థాయిలో పార్టీ పదవులు ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అయితే చాలా పెద్ద ఎత్తున బీజేపీ అయినా మాత్రం చాలా ఫెరోషియస్గా ప్లాన్ చేస్తూ ఉంది. సో ఫెరోషియస్గా ముందుకు పోతా ఉన్నది. ఇటు సెబీ చైర్మన్, అదేవిధంగా హిండెన్బర్గ్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దా అంశం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. ఇప్పుడు ఇది అంటే బీజేపీ యొక్క ప్రభావం రోజు రోజుకి తగ్గుతూ ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి.